దిస్ ఈజ్ కీర్తన గారు కంప్యూటర్ క్లాస్ చెప్తున్నారు. దిస్ ఈజ్ జాహ్నవి గారు నిద్రపోతున్నారు. ఏ వీడియోకి బాగుంటుంది తిరిగి నేను వీడియో పోస్ట్ చేసుకోవడానికి. ఎస్, మీ అడ్రస్ ఎక్కడ? అడ్రస్ కానూరు. కానూరు మహదేవపురం కాలనీ. నాగపూర్ కాలనీ. మహదేవపురం కాలనీ. మహదేవపురం. విజయవాడ. జాహ్నవి గారు రన్నింగ్ కామెంటరీ ఇస్తున్నారు. కీర్తన గారు ఎంటర్ప్రైజ్ చేస్తున్నారు. 5200 ఉంది. మీ ఏరియా 07 అనుకుంటా. 5200 మా ఎంటర్ కొట్టుకుని కావచ్చు. ఏ చెప్పమంటుందిగా 520007. ఓకే. టెలిఫోన్, మొబైల్, ఇంకా నీ మొబైల్ నంబర్ 0000000. ఏంటి 0000000. ఏ నంబర్ కొడతా? ఇక్కడ నంబర్. మెయిల్, ఫ్యాక్స్ ఇది అవసరం లేదు. మెయిల్ ఇది. వెబ్సైట్ లేదుగా మనకి. ఫినాన్షియల్ ఇయర్ అంటే 1 ఏప్రిల్ to 31 మార్చ్. సో ఇప్పుడు ఎంటర్ కొట్టుకుంటాం. అంటే ఇక్కడ బుక్ బిగినింగ్ ఫ్రమ్ అండ్ ఫైనాన్షియల్ ఇయర్. ఫినాన్షియల్ ఇయర్ అంటే 1 ఏప్రిల్ to 31 మార్చ్ కదా. 1 ఏప్రిల్ 25 మార్చ్. మన కింద మార్చ్ బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అండ్ బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అది కూడా అంత స్టార్టింగ్ కదా, మనం ఎప్పటి నుంచి క్రియేట్ చేస్తున్నాం అనేది. ఓకే. ఫినాన్షియల్ ఇయర్ అంటే 1 ఏప్రిల్ to 31 మార్చ్. ఇప్పుడు సేవ్ అయింది కదా. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ కంపెనీ క్రియేట్ తర్వాత మెయింటైన్ అకౌంట్స్. మన మెయిన్ పర్పస్ అకౌంట్స్ కదా. సో ఎస్, ఇనేబుల్ బిల్ వైజ్ ఒకవేళ 50,000 కంటే ఇవే బిల్ కదా ఇది. సారీ, బిల్ వైజ్ ఎంట్రీ. దీనికి కూడా ఎస్ఏ. ఇన్వెంటరీ మెయిన్ ఇవన్నీ మనం మెయింటైన్ చేస్తాం కదా. ఆబ్వియస్లీ ఇన్వెంటరీ ఎస్. ఓన్లీ అన్నిటికీ ఎంటర్ కొట్టుకుంటాం. జిఎస్టీ అన్నిటికీ వేస్తాం ఎస్. అంతే, అన్నిటికీ ఎస్ ఎంటర్ కొట్టుకుంటాం. తర్వాత ఇది వస్తుంది జిఎస్టీ రిజిస్ట్రేషన్ అంటే రెగ్యులర్. జిఎస్టీ డీటెయిల్స్ ఇవి. జిఎస్టీకి మనకి ఒకవేళ ఇచ్చేటప్పుడు యూఎన్ అనేది ఇస్తారు మనకి. అది ఇక్కడ రాయాలి. ఇప్పుడు మనకేం తెలియదు కాబట్టి నేను రాయట్లే. కాకపోతే ఉంటుంది జిఎస్టీ నెంబర్. దాని మీద కోడ్ ఉంటుంది. మందైతే మంది ఉంటుంది, వేరే వాళ్ళదైతే వేరే పార్టీ వాళ్ళదైతే వేరే పార్టీ వాళ్ళు ఉంటుంది. అమౌంట్ వేసుకోవచ్చు. నేను మేడం అడిగితే మేడం చెప్పారు. మేడం చాలా లేదు. అదే బిల్ అంటే మేడం చెప్పారు. ఒకవేళ 50,000 కంటే ఉంటే ఎస్ పెడతా, లేకపోతే అవసరం లేదు. వీటిలన్నిటికీ అంతే. ఈ కంపెనీ క్రియేట్ అయిపోయింది. దివ్య కంపెనీ. ఏం చేశారు మేడం? ఇది నా కంపెనీ షట్ చేస్తున్నారు. 2 కంపెనీస్ చూపిస్తున్నారు. అది ఎలా డిలీట్ చేశారు? క్రియేట్లోకి వెళ్ళాలి. చేంజ్ కంపెనీలోకి వెళ్ళాలి. ఇక్కడ కంపెనీ ఉంది. సెలెక్ట్ చేశాను, ఎంటర్ కొట్టాను, అది షట్ అయిపోయింది. ఇప్పుడు మీరు పెట్టాను కాబట్టి ఇక్కడ మీరు ఒకటే వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? లెడ్జర్స్ క్రియేట్. లెడ్జర్ ఫస్ట్ క్యాష్ అకౌంట్. క్యాపిటల్ ఓకేనా? క్యాష్ క్యాపిటల్ అకౌంట్. అందరి కింద కూడా క్యాపిటల్ అకౌంట్. అక్కడ ఇవన్నీ ఎంత
వేరే వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే తప్పించి మనం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎంటర్ పెట్టుకుంటూనే వస్తుంది. వాళ్ళ డీటెయిల్స్ అడిగితే ఇక్కడ రిజిస్ట్రేషన్ టైప్ GST నెంబర్ అయితే వెయ్యాలి కంపల్సరీ. అమౌంట్ అవసరం లేదా ప్రజెంట్ ఏం లేదు కాబట్టి క్యాష్ అకౌంట్. అంటే మనం స్టాక్ కొన్నది కూడా రాద్దామని. ఫస్ట్ రిజర్స్ అయ్యాక స్టాక్ ఐటమ్స్. ఇప్పుడు క్యాష్ అకౌంట్ అంటే కరెంట్ అసెట్ కదా అది. క్యాష్ ఇవ్వండి ఎంత ఏదైనా ఒక బ్యాంక్ అక్కడ వచ్చింది. అందరి కింద బ్యాంక్ అకౌంట్ నడపచ్చు. మళ్ళీ ఇంకో పర్సన్ పట్టుకో. డెప్టాస్. ఇప్పుడు డెప్టాస్ అంటే మన కస్టమర్స్ నేమ్ రాయాలి కదా ఇక్కడ. దివ్య మీ పేరుతో అండర్ కింద డెప్టాస్. మీరు నా కస్టమర్ రాస్తారు. నేను క్రెడిటర్ కింద పెట్టుకుంటాను. ఓకేనా? ఓకే. ఎంటర్ ఓకేనా. ఇంకోటి పర్చేజెస్ అకౌంట్. అండర్ కింద పర్చేజెస్ అకౌంట్ తీసుకుంటాం. సేల్స్ అకౌంట్. చేయలేదు నేను. ఒకేసారి చేయలేదు. ఇంకో సేల్స్ అకౌంట్. ఓకే. ఇప్పుడు లెజర్స్ అయిపోయినాయి కదా. ఓకే. ఓకే. గేట్వేలో అది ఆల్టర్ ఉంది కదా కిందకి వెళ్ళి ఆల్టర్లోకి వెళ్ళి మనం ఇప్పుడు క్రియేట్ చేస్తాం. లెజర్ దగ్గరికి వెళ్తే ఇవన్నీ మనం ఇప్పుడు క్రియేట్ చేసినాయి. ఓకే. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్రెడీ మనం క్రియేట్ చేయకపోయినా క్యాష్ అకౌంట్ ఒకటి P&L అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ అయ్యే ఉంటాయి. అలా కానీ ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంటాయి, మనం క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు చూసుకోవాలంటే ఇప్పుడు ఏంటి అంటే స్టాక్ ఐటమ్స్ క్రియేట్. స్టాక్ ఐటమ్స్ ఏదైనా చెప్పు. ఐటమ్స్ డవ్ సోప్స్ ఎలా కూడా ఎన్ని డవ్ సోప్ అంటే దాని క్రేజ్ ఎక్కువ. డవ్ సోప్స్ అవసరం లేదు. ఇది ప్రైమరీకి అవసరం లేదు. ఒకవేళ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు అనుకుంటా. గ్రూప్ కూడా సోప్స్ కదా. మాకు ప్రైమరీ అని పెట్టుకోవాలా? అండర్ కింద గ్రూప్స్ అవసరం లేదు కదా. నిద్రపోతుంది పాప. తెల్లపోతుంది మొత్తం డవ్ సోప్స్ చేసావా? డెటార్స్ ఒకటి తనకి చెప్పడం కోసం డెటార్స్ వచ్చేది సేల్స్ ఒక్కొక్కటే చేసాం. సరే ఇప్పుడు ఎంటర్. అంటే అంతుడే అనిపించట్లేదు కదా. కొంచెం అలవాటు అయితే ఏంటిది మనం ఇప్పుడు స్టాక్ ఐటమే పెట్టుకుంటున్నాం కాబట్టి స్టాక్ ఐటమ్ ఇక్కడ రాసాము. ఇప్పుడు గ్రూప్స్ ప్రజెంట్ ఏమి రాయిట్లా యూనిట్స్ దగ్గర క్రియేట్ చేయాలి. యూనిట్స్ మనం అదే సోప్స్ మనం ఎలాగా నంబర్స్ కదా MOS పడతాం. ఇక్కడ వచ్చేసి మామూలుగా సోప్స్ మనం గ్రామ్సా ఇదా దేన్ని బట్టి క్రియేట్ చేస్తాం? గ్రామ్స్తో తీసుకుంటాం. క్వాంటిటీ. పెయింటింగ్ సోప్సా
గ్రామ్స్లో ఉన్నాయి కాబట్టి గ్రామ్స్ గ్రామ్స్ ఇదిగో గ్రామ్స్. ఓకేనా, ఇక్కడ డెసిమల్ దగ్గర 2 పెట్టుకుందాం. యూనిట్ గ్రేడ్ అయిపోయింది ఇక్కడ. ఓకే. అప్లికబుల్ జిఎస్టీ అన్నిటికీ అప్లికబుల్. ఇక్కడ వచ్చేసి యాజ్ పర్ కంపెనీ స్టాక్ కాకుండా స్పెసిఫిక్ డీటెయిల్స్ ఉంటాయి. అది క్లిక్ చేస్తే హెచ్ఎస్ఎన్ ఇక్కడ ఒక ఏదైనా ఒక 8 నెంబర్స్ పెట్టుకున్నా ఎగ్జాంపుల్గా. మామూలుగా అయితే ఉంటుంది 8 నెంబర్స్ పెట్టుకున్నా. మామూలుగా హెచ్ఎస్ఎన్కి ఉంటుంది అంటారు జిఎస్టీ. ఒకవేళ జిఎస్టీ జిఎస్టీకి 5% ఒకవేళ అడిగితే 5% లేదు కాబట్టి ఇప్పుడు రేట్ చెప్పు. క్వాంటిటీ రేట్ ఒక 5,000. నాకు ఇక్కడ డౌట్, మనం హెచ్ఎస్ఎఫ్ నెంబర్ అంటే మనకి ఇచ్చే బిల్లులో ఉంటుంది, బట్ ఇప్పుడు మనం నార్మల్గా వేసాం. బిల్లో ఉంటుంది, పెట్టుకోవాలి. 8 నెంబర్స్ ఉంటాయి దానికి. వచ్చేసరికి రేట్ ఒక సోప్ వచ్చాను నేను తీసుకున్నది 50యా? ఇక పని చేయట్లేదు. ఎందుకు వచ్చిందంటే మనం యూనిట్ అక్కడ క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ ఇది వచ్చింది. వాల్యూ ఇదంతా యాడ్ చేసుకుని ఆటోమేటిక్గా అదే క్యాలిక్యులేట్ చేసుకుంది. డవ్ సోప్స్ ఇంకో 2 క్రియేట్ చేద్దాం. పెన్ సోపు, సింథాల్ సోపు. నోస్ నంబర్స్ ఆల్రెడీ క్రియేట్ చేసాము. అప్లికబుల్ ఇందాక స్పెసిఫిక్ డీటెయిల్స్. అక్కడ స్పెసిఫిక్ డీటెయిల్స్ ఇవ్వాలా? ఇక్కడ 8 నెంబర్స్ ఉన్నాయి, ఎక్స్ట్రా ఇచ్చేసాను. దీనికి అంతేనా? 40,000 50యా? 2 lakhs. ఇంకేం సేపు ఉంటాయి మెడిమిక్స్. లైఫ్ బాయ్ కావాలా మీకు? లైఫ్ బాయ్ కావాలా మీకు? నంబర్స్ 1 2 3 4 5 6 ఇదంతా రేట్ చెప్తాం. ఇది 40. 30,000. 30,000 3,000 3,000. 30,000 50. ఓకేనా, ఇప్పుడు 3 ఐటమ్స్ క్రియేట్ చేసేసాం స్టాక్. ఇప్పుడు పర్చేస్ దాంట్లోకి వెళ్దాం. అవి పర్చేస్ బిల్లు, సేల్ బిల్లు. ఓచర్స్లోకి వెళ్ళి F9 అంటే పర్చేజ్. ఇక్కడ సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ ఉంటే 1 ఎంతో వేసుకుంటాం. డేట్ ఫినాన్షియల్ కాబట్టి 1 April 25 అని వేసాను. పార్టీ నెంబర్ ఇక్కడ ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం కదా, అది పర్చేస్ బిల్లు. ఇక్కడ కీర్తన క్రెడిటార్ కింద పెట్టాను కదా, క్రెడిటార్ కింద అంటే పర్చేస్ వస్తుంది. ఓకే, అర్థమైంది కదా. ఇంక డీటెయిల్స్ వస్తాయి. ఆల్రెడీ మనం స్టార్టింగ్లో క్రియేట్ చేసాం, గుర్తుందా? జిఎస్టీ నెంబర్ లేదు కదా, ఉంటే వెయ్యాలి దీంట్లో కూడా. అంటారు ఇదేంటిది, పర్చేజా సేలా? పర్చేజ్ అకౌంట్ ఆల్రెడీ దగ్గర క్రియేట్ చేసుకున్నాం కాబట్టి పర్చేజెస్ అకౌంట్. ఇక్కడ స్టాక్ ఐటమ్స్, డవ్ సోప్స్. క్వాంటిటీ ఎంత వేసాం దగ్గర దీనికి గుర్తుందా? 5,000 వేసాం. ఓకే, సింథాల్ సోప్స్ దీనికి 4 వేసి 4,000. ఇవి నీకు అమ్ముతున్నాను నేను ఇప్పుడు. పర్చేజ్ అంటే కొంటాను, నేను కొంటున్నాను. అది క్రెడిటార్స్ అంత
అంతేనా? అంతే. కీర్తన నేను ఎందుకు ఇక్కడ నా పేరు పెట్టాను, ఇందాక బిల్లులో క్రెడిటార్స్ పెట్టాను కదా. క్రెడిటార్స్ అంటే ఏంటి? పర్చేజ్. ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత నేరేషన్ వల్ల ఇక్కడ 50,000 ఉంటే ఎస్ఎన్ కొడుతున్నాను. ఎస్ఎన్ కొడితే ఈ డీటెయిల్స్ అడుగుతాం. ఓకే. బిల్లు నెంబర్ అయితే ఇక్కడ డేట్ వేస్తాం. ఎక్కడి నుంచి ఇక్కడ ఇంకా ఇవన్నీ ఇంకా చెప్పక్కర్లేదు. ఇక ఎలాగా రోడ్డా, రైలా, ఎయిరా, షిప్పా, న్యూ రిఫరెన్స్ అని ఇస్తారు ఇక్కడ పర్చేస్ బిల్కి. ఇలాగ ఒకటి తీసుకుంటాం. రూట్స్ పర్చేస్డ్. ఓకే, అయిపోయింది పర్చేజ్. ఇప్పుడు సేల్ 39 డేటార్స్ కింద పెట్టాను కదా. సేల్స్ కొన్నది దానికి అమ్మడం ఎంత రేటుకి అమ్ముతాం? కొన్నదానికంటే ఎక్కువ అమ్ముతావు కదా. అమ్ముతాము. 4,000 మరి, ఇది ఒక 5,000 పెట్టినా. డవ్ సోప్స్ మన దగ్గర ఉన్నాయే 5,000 కదా. 6,000. ఆహా, రేట్ మారుస్తాం కానీ క్వాంటిటీ మార్చంగా. చెప్పు మరి. 4,000 అమ్ముదాం. అంత కొంటావు అంతకే అమ్ముతావా? 60కి అమ్ముతా. రేట్ 60యా? ఇందా 50కి కొన్నాం కదా. 2,000. ఎందుకంటే ఈ దగ్గర 4 ఉన్నాయి. 80.70. అంటే ఒక పర్సన్కే అమ్ముతున్నామన్నా అక్కడ ఒక పర్సన్ పెట్టాం. ఆ మధ్య మధ్యలో డీటెయిల్స్ ఉంటాయి. అవి ఉన్నాయి నాకు సరిగ్గా గుర్తులేదు. మేడం చెప్తారు అవి ఎందుకు రిఫరెన్స్ అయ్యి. బీయింగ్ గూడ్స్ సేల్డ్ బై సోల్డ్ ఫర్ క్యాష్. క్రెడిట్ బేసిస్. క్యాపిటల్ అకౌంట్ క్రియేట్ చేసినట్లేదు. క్యాపిటల్ అకౌంట్ చేయలేదు ఫస్ట్. ఓకే, క్యాపిటల్ అకౌంట్ పెడుతున్నా. క్యాపిటల్ అకౌంట్ లేకపోతే ట్రైల్ బ్యాలెన్స్ రాదంట నేను చెప్పారు. క్రియేట్ చేసినట్టు క్యాపిటల్ అకౌంట్ క్రియేట్ చేసాం బట్ అమౌంట్ వేయలే మనం. ఇవన్నీ చేసుకుని పైనే ఉంది క్యాపిటల్ అకౌంట్ ఫస్ట్. 6 lakhs అంటావా? ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ దగ్గరికి వెళ్దాం. ఒక్క నిమిషం. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి ట్రైల్ బ్యాలెన్స్ చూసుకుందాం. చూడు, ఈక్వల్ అవ్వాలిగా. సేమ్ అవ్వలే. ఎందుకు అవ్వలేదు? ఓకే, వచ్చింది. ఓకే ఓకే ఓకే. ఇది ట్రైల్ బ్యాలెన్స్, ఇది బ్యాలెన్స్ షీట్. P&L. ఓకే. ఇదేమో స్టాక్స్ అన్నమాట. ఓన్లీ స్టాక్ అంటే మనం అసలు ఏం తీసుకున్నాం. స్టాక్ ఐటమ్స్కి రిలేటెడ్. రేషియో అనాలిసిస్ అంటే మొత్తం వస్తుంది. ఇదంతా రేషియో పర్సంటేజ్. వీటిలో ట్రైల్ బ్యాలెన్స్ కాకుండా డే బుక్. డే బుక్ అంటే తెలిసిందిగా మనం ఏమి ఎంటర్ చేస్తామో అని దీంట్లో రాస్తాము.
మాన్యువల్గా అయితే మనకు అర్థమైంది, కాకపోతే ఇందులో తెలియదు కదా. మేడం చెప్తారు తర్వాత. అకౌంట్ బుక్స్లో క్యాష్ బుక్, లెక్చర్, కాంట్రా రిజిస్టర్, పేమెంట్, సేల్స్. ఇందాక మనం చేసాం కదా సేల్స్, అదొక సేల్స్ దివ్య. వచ్చేసి వచ్చేసి దివ్య కంపెనీ. ఓకే ఓకే. ఓకేనా? ఓకే. లెడ్జర్స్ కంప్లీట్ డిలీట్ చేయాలంటే Alt+K నొక్కి ఆల్టర్లోకి వెళ్ళి, ఇది కదా మనం క్రియేట్ చేసిన కంపెనీ, అప్పుడు Alt+D కొట్టి డిలీట్ నొక్కి వస్తుంది. ఎంటర్ కొడితే మన క్రియేట్ చేసినవన్నీ డిలీట్ అవుతుంది, అంతే. ఓకే. చేస్తున్న జైష్ణవి.